do while almost like while. Okay, do while almost like while, irrespective of condition. Condition satisfied or not. Okay, so one loop will execute. Children first do print the statement first. Statement print అయినాక కండిషన్ చెక్ చేస్తామన్నమాట. సేమ్ ప్రోగ్రామ్ చూడండి అట్లా మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి మీరు అర్థమైపోతుంది. చూడమ్మా ఇంట్ i is equal to 1 to print i plus plus అంటే 2 అయింది. 2 less than or equal to 0 false కమింగ్ అవుట్ ఆఫ్ ద రూల్. ఇది కండిషన్ సాటిస్ఫై కాదు బట్ 1 మాత్రం ప్రింట్ అయిపోతుంది. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? అలెక్యా అర్థమైందా? సో వైల్ లూప్ అయితే ఖచ్చితంగా కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్తుంది. ఎట్లా కాదు, ఒక కండిషన్ ప్రింట్ ఒక లూప్ ప్రింట్ అయినా కండిషన్ సాటిస్ఫై, కండిషన్ చెక్ చేస్తే ఇక్కడ. అర్థమైంది పైన నీకు? నువ్వు ఏనే ఉంటావు, నువ్వు చాలా స్కీమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ టైం ఫ్రీ, సెకండ్ టైం అన్వర్డ్స్ ఓకే మీరు పే చేయండి అంటుంటుంది బంగారం షాప్ రేట్లో. విన్నారా మీరు? ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్ మేము పే చేస్తాం, సెకండ్ నుంచి మీరు పే అంటే ఫస్ట్ టైం ఉంది వితౌట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది అన్నమాట. క్లియరా? Yes, sir. రాసుకోండి, డూవెల్ రాసుకోండి. For loop, it's almost like while amma. Small difference in the structure. Structure మాత్రం difference ఉంది. Almost like while. సో స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ కండిషన్ ఒకటే చోట సీక్వెన్స్ లో ఉంటాయి అన్నమాట. అంతే, అంతమంది పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. చూద్దాం మనకు. చూడమ్మా ఇంట్ i is equal to 1, i less than or equal to 10, i plus plus. So my name is Suresh, 10 times. Loop terminate. Same while ఏం చేసాము, ఫర్ లో కూడా అదే చేస్తున్నాం. ఎంటర్ ద టేబుల్. సారీ 5 okay, 1 to 10 loop terminated, almost like while loop only. Clear amma? అర్థమైందా? Alekya? Yes, sir. Only difference in the structure. ఫస్ట్ ఫర్ రాసుకున్న తర్వాత సో మల్టిప్లికేషన్ టేబుల్ యూజింగ్ ద ఫర్ లూప్. int number, printf, enter number slash scanf %d comma %number. అలా మనం చెప్పుకుంది ఇది మొదలు చెప్పాను మీకు ఆల్రెడీ, మీరు మర్చిపోయినట్టున్నారు. %d into %d equal to %d number comma I comma number into I. Now see, execute, compile and run. So 16th table, 16 1 to 16 10 loop terminated. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను, వైల్ కాకపోతే. క్లియరా? అలెక్యా?
Yes, sir. రాసుకో. నెస్టెడ్ ఫర్. ఫార్ విత్ ద ఫర్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ ఫర్. ఫర్ విత్ ద ఫర్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ ఫర్. ఫర్ లోపల ఫర్ ఉంటే నెస్టెడ్ ఫర్ అన్నమాట. ఇది ఉంది, ఇది మనం. ఓకే, సో రో ఫిక్స్ కాబట్టి కాలం మాత్రం లేదందా రో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. క్లియర్ అమ్మా, అర్థమైందా? Yes, sir.